ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అనే ఒక పదం అందరికీ ఇప్పుడు ఫేవరెట్ పదం అయిపోయింది. Yes. ఇన్ఫ్లమేషన్ రావడానికి బాడీకి ఒక 1 2 3 4 5 కారణాలు చెప్పమంటే ఏం చెప్తారండి? అందరూ మామూలుగా ఈ ఫుడ్ తినద్దు, బ్రెడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినద్దు, ఇవి చెప్తున్నారు కామన్గా. ఇంకేమేమి చెప్తారు మీరు? 3 చెప్తాను నేను. నా మెయిన్ కాన్సెప్ట్స్ కూడా అవే. బాడీకి ఆక్సిజనేషన్ తగ్గడం, దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ. సో ప్రాణాయామాల గురించి ఏమైనా చెప్పిన వెంటనే అది ఏజ్ అయిపోయిన వాళ్ళు, రిలాక్స్డ్గా కూర్చున్న వాళ్ళు చేసేది అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. ఐదర్ యూ డూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ ప్రాణాయామస్. ఇఫ్ బోత్ దట్ ఈస్ బెటర్. ఆక్సిజనేషన్ తగ్గడం మెయిన్ రీజన్. అదే క్యాన్సర్ రావడానికి కూడా ఇంకొక రీజన్ అనమాట. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్నేళ్లకి క్యాన్సర్ వస్తుంది. సో సెకండ్ వన్ ఈజ్ టాక్సిన్స్. మనము ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. ఈ గాలిని దాటి బయటికి వెళ్ళలేము. అంతే కదా. వెళ్ళి అందరూ జంగిల్స్లో ఉండాలంటే కుదరదు. నెక్స్ట్ ఫుడ్స్ అన్నిట్లో కూడా ఫర్టిలైజర్స్ వేయకుండా ఈరోజు క్రాప్ అవ్వట్లేదు. లాస్ట్ 20 yearsలో ఈ ప్రాక్టీసెస్ చాలా ఎక్కువయ్యాయి అనమాట. మేము మంచిగా ఫ్రూట్స్ తినండి అని చెప్తాం, కానీ ఫ్రూట్స్ బాగున్నాయా? అస్సలు లేవు. సో రుచి పచ్చి లేదు, పైగా ఏదో మందు వాసన వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి మన బాడీకి టాక్సిన్స్ అన్నీ వస్తున్నాయి. వాటిని ఎలిమినేట్ చేయడానికి డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ని కనుక స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఉండదు. ఎప్పుడైతే టాక్సిన్స్ లోపల ఉంటాయో అప్పుడు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి అగైన్ న్యూట్రిషన్. ఇందాక చెప్పినట్లు ప్రాపర్ న్యూట్రిషన్ లేదు. నెయ్యి మంచిది, వెన్న మంచిది, మీగడ మంచిది. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. నేను మా అమ్మమ్మ గారిని కదిలిస్తే మా అమ్మమ్మ నా చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఎప్పుడు మీగడ పెరిగే తింటారు. ఇప్పటికీ షీఈ్ అరౌండ్ 75 years. మోకాళ్ళ నొప్పులు అనేవి ఆవిడకి తెలియదు. ఆవిడ ఎప్పుడు ఇదే అంటారు, నేను వెన్న మీగడ ఇవి వేసుకొని తింటాను, నాకు వాటి వల్లే నాకేమీ కాకుండా ఉందని. అగైన్ లాస్ట్ 20 yearsలో నెయ్యి వాడితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే ఒక మిస్కన్సెప్షన్ని తీసుకొని వచ్చాము. మళ్ళీ దాన్ని మార్చేసి ఇప్పుడు మళ్ళీ వెన్న నెయ్యి అంటున్నాం. నేనేమంటానంటే మన పూర్వం రోజుల్లో ఏం తిన్నామో వాటిని ఫాలో అవ్వగలిగితే ఫుడ్ పరంగా చాలా బాగుంటుంది. పూర్వం రోజుల్లో అంటే మీరు అనేది అన్నం, మన నేటివ్ ఫుడ్స్, పచ్చళ్ళు. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ గురించి మీరు అంటే ఏంటి అని అంటే సైనస్ పెప్పర్ చాలా మంచిదని ఇప్పుడు అందరూ అంటున్నారు. దాన్ని ఏంటి గూగుల్ సెర్చ్ చేసి చూడండి, కారం. అవును, మన పచ్చళ్ళలో కారం వేసుకునే కదా చేసేవాళ్ళు. మన పచ్చళ్ళని చేసేటప్పుడు ఆయిల్స్ ని డీప్ గా ఫ్రై చేసిన సిచ్యువేషన్స్ కూడా లేవు. లైక్ రా ఆయిల్స్ యూస్ చేస్తూ ఉన్నారు. కోల్డ్ ప్రెస్ మంచి గానుగ నూనె తీసుకొచ్చి పోసేవాళ్ళు. సో అవన్నీ ఏమో ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అయింది, కానీ అవన్నీ కలిపి చేసిన పచ్చడి మంచిది కాకపోయింది. అంటే ఉప్పు బాగా ఎక్కువ అయిపోతే సోడియం కంటెంట్ ఎక్కువ బాడీలో అని డాక్టర్లు మొత్తుకుంటారు. అది కూడా ఎందుకు మొత్తుకోవాల్సి వస్తుంది అని అంటే, ఒకప్పుడు ఉప్పు మన సముద్రం నుంచి డైరెక్ట్ గా తీసుకొని ఆ ఉప్పు వాడేవాళ్ళు. ఇప్పుడు మనం వాడే ఉప్పు తెల్లగా ఉండాలి. ఎక్కడ నల్లగా కనిపించినా సరే అయ్యో ఇదేదో బాగలేదు, డస్టీగా ఉంది అని మనమే పక్కన పడేస్తాము. ఎట్లాగా అవుతుందంటే ఆ ఉప్పుని బ్లీచ్ చేసి దాంట్లో ఉన్న మినరల్స్ అన్నిటిని బయటకు పంపించి ఆ ఉప్పుని ఇప్పుడు వాడుతున్నాము. మినరల్స్ అన్ని తీసేసిన వాటర్, మినరల్స్ అన్ని తీసేసిన ఉప్పు వాడుతూ నేను ఉప్పు నాకు సోడియం ఎక్కువ అవుతుంది అంటున్నారు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సముద్రంలో 98 types ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. అక్కడి నుంచే మనకు ఉప్పు వచ్చింది. ఆ 98 మినరల్స్ ని పోగొట్టేసి సోడియం ఒక్కటే ఉంచేసి అదొక్కటే నాకు పెరుగుతుంది అని అంటే ఎలాగా?